అందరికీ నమస్తే. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి ఒక పోస్ట్ పెట్టింది ఫేస్బుక్లో. దేని గురించి అంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, దానికి సంబంధించిన ఒక పోస్ట్ పెట్టిండ్రు. ఇక రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ఊదుతూ ఉంటారు కదా, విజయశాంతి గారు కూడా కాంగ్రెస్ను లేపుతూ ఇక ఇప్పుడు అసలు మొత్తం కాంగ్రెస్నే ఫాలో కావాలి, ఇందిరాగాంధీని ఫాలో కావాలి, వాళ్ళని ఫాలో కావాలని చెప్పి ఒక కామెంట్ పెట్టిండ్రు, ఆమె ఒక పోస్ట్ పెట్టిండ్రు. పెడితే కింద నెటిజన్స్ కూడా బాగా రెస్పాండ్ అయ్యారు. ఆ రెండు చూద్దాం మనం. చూసే కన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద ఉన్న బటన్ నొక్కి. ఇదే ఈ పోస్ట్. ఏమని రాసినారు మేడం? భారత్ పైకి ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ని కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనడంలో ఏమీ సందేహం లేదు. ఈ ఒక్క డైలాగ్ చాలు నెటిజన్స్ స్పందించనీకే. భారత్ పైకి ఉగ్రవాదం ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ కట్టడి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ముందున్నదంట, దానిలో ఏం సందేహం లేదంట. 1965లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు పాక్ నడిబొడ్డు వరకు మన సైన్యాన్ని నడిపించి వణుకు పుట్టించింది ఆనాటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ తర్వాత 1971లో తూర్పు పాకిస్తాన్ని విడగొట్టే నేటి బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ సర్కారే. వీరిని స్ఫూర్తిగా తీసుకొని తర్వాత భారత ప్రభుత్వాలు కూడా నేటికి భవిష్యత్తులో కూడా వ్యవహరిస్తూనే ఉండి తీరుతారు అన్నది ఎప్పటికీ సత్యం. అంటే అవన్నీ అప్పుడు జరిగిన ఆదర్శంగా తీసుకునే ఇప్పుడు గవర్నమెంట్ పాకిస్తాన్ యుద్ధం చేస్తుందని. అయితే కొంత మంది సోషల్ మీడియాల రాజకీయ ప్రయోజనం కోసం ఈ సమస్యను ప్రస్తావిస్తున్నప్పటికీ ప్రజలు ఎవరూ రాజకీయం అనే కోణంలో ఈ అంశాన్ని చూడడం లేదు అని కొందరు కూడా అర్థం చేసుకోవాలని అభిప్రాయపడుతున్నాం. హరహర మహాదేవ్, జై హింద్, జై జవాన్, విజయశాంతి. మనం ఏం కామెంట్ చేయొద్దు. కింద రామలమ్మ సినిమా మాదిరిగా అని పెట్టింది ఎవరో మర్రి మోహన్ యాదవ్ అంట. తర్వాత గాయత్రి కోనూరి చాలా బాగా చెప్పారు మేడం. ఆ కొందరు చూడాల్సింది రాజకీయ కోణంలో కాదు, ఇలాంటి సమయాల్లో అవన్నీ పక్కన పెట్టి ఒక మనుషుల్లాగా అయినా ఉండడం అనేది ముఖ్యం. అలాంటి వాళ్ళకి ఇంత గడ్డి పెడితే అంత మంచిది మేడం. మరి పైన కాంగ్రెసే చేసిందని ఎందుకు చెప్పుకోవాలి రాజకీయం కదా? కాంగ్రెస్ కాదు, బీజేపీ కాదు, ఎవరు కాదు, మన మిలిటరీ అనొచ్చు కదా. తర్వాత ఎవరో జై మోడీజీ, జై భారత్. రాహుల్ గాంధీ గారు ఏం చేశారని అడుగుతున్నారు శరత్ రెడ్డి చాలుకుంటి. అప్పుడు దేశభక్తులు ఉండేవారు అక్క కిరణ్ కుమార్ అంటే అప్పుడు ఓకే బూతులు ఉన్నాయి, అవి చదవను. నెహ్రూ కాశ్మీర్ పాకిస్తాన్కు చైనాకు అప్పచెప్పాడు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద్ పాకిస్తాన్లో ఉండేది. లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధ భూమిలోకి వెళ్లారు. ఇందిరాగాంధీ ముస్లింల కోసం బంగ్లాదేశ్ ఇప్పించి మన దేశాన్ని సంపదను సైనికులను సర్వనాశనం చేసిన దుర్మార్గులు. సర్దార్ పటేల్ లాల్ బహదూర్ శాస్త్రులను కాంగ్రెస్ అన్యాయంగా పదవులు దించారు, చంపారు. అందుకే కాంగ్రెస్ కుటుంబం జై హింద్ ఉగ్రవాదం పెంచి పోషించి మతకాలాలు సృష్టించి కాంగ్రెస్ పతనం అయ్యింది. సొల్లు కబుర్లు చెప్పొద్దు ప్రజలు, అందుకే బంగాళాఖాతంలో కలిపేసి ఓట్లు వేయడం లేదు, వందే మాత్రం. రామలమ్మ, మీరు సినిమా మాదిరిగా చేతితో కొడితే 10 మంది కింద పడతారు. ఎంత నిజమో కాంగ్రెస్ వారు హిందువులకు న్యాయం చేయడం కూడా అంత నిజము. ఇక ఉండు తల్లి నీతులను పెట్టిండ్రు. మీకు జీరో నాలెడ్జ్, ఎక్కువ మాట్లాడకండి, అసలే దేశం వేడి మీద ఉంది. శ్రీనివాస్ కోన ఆవేశంగా పెట్టిండ్రు. తర్వాత చిన్న తలశీల, అంత లేదు, పెంచి పోషించేదే కాంగ్రెస్. భారత్ జవాన్ల తలలు నరికితే మూసుకొని కూర్చుంది కాంగ్రెస్. వెళ్ళి సినిమాల్లో చెప్పుకో డైలాగులు, ప్రజల ముందు ఆచితూచి మాట్లాడాలి. వాము ఓకే. ఏ ఎండకు ఆ గొడుగు పడడంలో నేను మించిన వాళ్ళు లేరు. నాగండ్ర వేమవరప్. తర్వాత పదవుల కోసం ఆత్మాభిమానం కూడా అమ్ముకునే రకం మీరు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే ప్రతియే అంతే. సుభాష్, కాంగ్రెస్ అంటేనే కుటుంబ వారసత్వ పార్టీ. మేడం, మీరు ఇలాంటి విషయాలు ఇప్పుడు మాట్లాడి పరువు తీసుకుంటున్నారు. అన్షు. తర్వాత మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఈ డర్టీ పాలిటిక్స్ ఏంటి? రైట్, అవును మేడం, కరెక్టే. కాంగ్రెస్ గురించి ఇప్పుడు ఎందుకు 100% అనవసరంగా తిప్పించుకుని. కానీ 93,000 మంది పాకిస్తాన్ సైనికులు మన సైనికులకు లొంగిపోతే ఒక్కరిని కూడా శిక్షించకుండా 2 సంవత్సరాల పాటు వారిని మంచిగా తినిపించి నేటి పాకిస్తాన్కు సురక్షితంగా పంపింది మీ ఇందిరాగాంధీ. అలానే పాకిస్తాన్ వద్ద ఉన్న మా భారత జవాన్లను ఒక్కరిని కూడా విడిపించని ఇందిరాగాంధీ మీ కాంగ్రెస్ శరం ఉండాలి. లాస్ట్ చివరి క్షణంలో దరిద్రమైన దేశాన్ని నాశనం చేసిన పార్టీ ఎవరు? మందుల పోషట్టి అంటే ఎవరు? మేడం, మీకు దేశం మీద ప్రేమ ఉంటే ఆ కాంగ్రెస్ను వదిలిపెట్టండి. వక్ఫ్ లాంటి చాలా దరిద్రాలు దేశం మీద పెట్టి నాశనం చేశారు కాంగ్రెస్. హటావో దేశ్కి బచావో. సరే, ఎవరి అభిప్రాయాల వాళ్ళవి. కానీ మేడం మేము పెట్టిన ఈ పోస్ట్ కూడా కొద్దిగా అభ్యంతరకరంగానే ఉంది. ఎందుకంటే
పాకిస్తాన్ని కట్టడి చేయడంలో మొదటి నుంచి ముందున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అంటే అసలు ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా. ఇప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడైనా సరే అసలు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏమైంది తెలుసా? 2004 నుంచి 2014 వరకు ఏం జరిగింది తెలుసా? బాంబ్ బ్లాస్టులు మస్తు జరిగినాయి, అన్ని పాకిస్తాన్ వాళ్ళు పెట్టినారు. లుంబిని పార్క్ లేజర్ షో చచ్చిపోయినారు. అక్కడ గోకుల్ చాట్ 15 మందో 16 మందో చనిపోయినారు. ఇక ఎన్ని బాంబులు, మక్కా మసీద్ ఇక్కడ మన దగ్గర చార్మినార్ దగ్గర ఇట్లా బాంబులు ఉత్తగా ఇక్కడక్కడ వేలేటి. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ 10 ఇయర్స్ దేశంలో ఎక్కడ బాంబులు వెళ్ళినా కాంగ్రెస్ ఉన్నప్పుడే వెళ్తాయి. అదేందో మన దగ్గర ఎన్నిసార్లు గొడవలైన ఓల్డ్ సిటీలా నేనే కవర్ చేసిన ప్రత్యక్షంగా పోయి 2010లో తలకాయలు వెలగొట్టారు మనోళ్ళే. అట్లాంటివన్నీ జరిగినాయి. ఒకవేళ కాంగ్రెసే కనుక పాకిస్తాన్ కట్టడి చేసి ఉంటే ముందు నుంచి అసలు పాకిస్తాన్ వాడు మొన్న పహల్గామ్కి వచ్చి షూట్ చేసేవాడు కాదు భార్యల ముందల భర్తల్ని. ఎప్పుడో ఉగ్రవాదం పోయేది. మనకు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదం తప్ప మన భారతదేశం మీద కన్నేసే హమాస్ ఉగ్రవాదాలు ఏం లేవు. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజా మీద హమాస్ వాళ్ళు అట్లాంటి వాళ్ళు మన దగ్గర లేరు. ఓన్లీ పాకిస్తాన్ ఉగ్రవాదమే, వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదమే. ఇక పాకిస్తాన్ పెంచి పోషించింది ఎవరు అని అంటే దానికి చాలా సమాధానాలు, చాలా అనుమానాలు, చాలా విశ్లేషణలు ఉన్నాయి. మీరు రాజకీయాలకు సంబంధం లేదనుకుంటూనే రాజకీయంగా పోస్ట్ పెట్టినరు. మీరు రాజకీయంగా పోస్ట్ పెట్టేది లేకుండా భారత్ పాకిస్తాన్ యుద్ధం నడుస్తుంది. అందరు నిజానికి కూడా పాకిస్తాన్ మొత్తం చిలికలు పిలికలైంది. ఇప్పుడు మన భారతదేశంలో చాలా గ్రూపులు ఉన్నా అందరూ ఐక్యత చూపిస్తున్నారు. అసలు ఏది ఏమన్నా కానీ మనం దీనిలో మాత్రం ఒకటే, భిన్నత్వంలో ఏకత్వం లాగా మనం అందరం ఒకటే అని ఒక సందేశాన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు. రాజకీయ పార్టీలు కాదు. మీరు కిందనేమో రాజకీయ పార్టీలు అన్నారు, పైనేమో మొత్తం రాజకీయం చేసిండ్రు ఈ ఇష్యూను. మీరు కోరుకోవడంలో తప్పు లేదు, కానీ మేమే చేసినాం దాన్ని అందరూ ఫాలో అవుతున్నారంటే అవతల ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎనీవే రాజకీయ నాయకులు కొంత కాంట్రవర్సీకి దూరంగా ఉండాలి. నిన్న మొన్న ఒక ప్రొఫెసర్ కూడా ఒక ఆపరేషన్ సింధూర్ మీద పోస్ట్ పెట్టిండ్రు. తర్వాత క్షమాపణలు చెప్పిండ్రు 2 రోజుల తర్వాత, వివాదం అయిన తర్వాత. కొంచెం చూసి పెట్టాలి. ఇక మన వాళ్ళని చంపిన తర్వాత కూడా మనం ఇంకా నసుకుతే, మనం ఇంకా అటు ఇటు ఉంటే, మనం ఇంకా రాజకీయాలే చేద్దాం అనుకుంటే రాజకీయం చేయడానికి చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. అయిపోయినాక చేదురు, రాజకీయాలు చేదురు. ఎవరు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ వంతపాడమే రాజకీయం అంటే. వేరేనా? జనాల కోసం కాదు రాజకీయం చేసేది, పార్టీల కోసం. ఇప్పుడు మీకు ఎమ్మెల్సీ ఇస్తే కాంగ్రెస్ వంత వాడాలి, అంతకుముందు టీఆర్ఎస్లో ఉంటే ఆ వంత వాడాలి, అన్నా చెల్లెని. మధ్యలో బీజేపీ పోయి అసలు మొత్తం ఇంకా అప్పుడు చూసినాం మొత్తం శూరత్వం. ఇట్లా రాజకీయ నాయకులందరూ కూడా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని ఓడాలి, అదే మీ రాజకీయం తప్ప ప్రజల కోసం చేస్తున్న రాజకీయం కనిపిస్తలేదు. కనీసం దేశం కోసమన్నా రాజకీయం చేయండి. ఇప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.